చక్కెర, బెల్లం లేకుండా హెల్తీగా ఇంట్లోనే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. ఒక ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాతకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇదే ప్యాన్‌లోకి హాఫ్ కప్ వరకి సేమియా తీసుకోవాలండి. ఈ సేమియాని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చే టైంలో ఒక హాఫ్ కప్ వరకు వాటర్‌ని పోసుకొని సేమియాని ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాతకి హాఫ్ లీటర్ వరకు పాలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పాలు నేను ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేశాను. ఈ పాలు కొంచెం దగ్గర పడేలోపు ఒక బౌల్లోకి ఒక 10 వరకు ఖర్జూరని గింజలు లేకుండా తీసేసుకోవాలండి. ఇందులోకి వేడి పాలు పోసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఆ తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని సేమియా పాయసంలో వేసుకొని కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల సేమియా పాయసం కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకుంటే టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి.